శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. రైట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరొకసారి తనకి చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో చూపించుకున్నారు. అయితే కుంకి ఏనుగులకి సంబంధించి ఆ యొక్క సందర్శన చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏనుగుల యొక్క మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తను క్యాప్చర్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక చిన్న అమ్మాయి అని చెప్పలేం, కానీ ఒక టాలెంటెడ్ కిడ్ అని చెప్పొచ్చు. సో తను మొత్తం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏనుగుల్ని సందర్శించారు, ఏ విధంగా ఫొటోస్ అవి తీసుకున్నారు, అలాగే అక్కడ ఉన్న ఏనుగులు ఏ విధంగా పవన్ కళ్యాణ్ని ఆశీర్వదించాయి. సో ఆ మొత్తం ఇన్సిడెంట్ని తను ఒక డ్రాయింగ్ రూపంలో తను డ్రా చేసి తన యొక్క ఇన్స్టా పేజ్లోని పెట్టడం కూడా జరిగింది. సో అది వెంటనే డిప్యూటీ సీఎం వరకు వెళ్ళడం జరిగింది. సో వెంటనే రియాక్ట్ అయ్యి పాపకి ఒక అద్భుతమైన గిఫ్ట్ని కూడా పంపించడం జరిగింది. తను వేసిన ఆర్ట్ తనకి ఎంతో నచ్చిందని చెప్పి, సో తను చాలా ఇంప్రెస్ అయ్యాను అని చెప్పి, సో గాడ్ బ్లెస్ యూ అంటూ కూడా తనకు ఒక గిఫ్ట్ పంపించడం జరిగింది ఇవాళ మార్నింగే. సో పాపతో మాట్లాడదాం, అసలు ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి. రైట్ హిరామ్ శ్రీ, హాయ్. హాయ్ అక్క. సో ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను అక్క. చాలా బాగున్నావా? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ అక్క. ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు. సో నీకు ముందుగా డ్రాయింగ్స్ అవన్నీ అంటే స్కూల్లో. అవునా? ఓకే. సో ముందుగా నీకు డ్రాయింగ్స్ అవన్నీ అంటే బాగా ఇంట్రెస్టా? అవునక్క. అవునా? బాగా ఇష్టమా? డ్రా చేస్తూ ఉంటావా ఎప్పుడు కూడా? ఎప్పుడు ఏదో ఒక డ్రా చేస్తూ ఉంటా. డ్రా చేస్తూ Real ఉంటా. life. సో రియల్ లైఫా? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది డ్రా చేయాలి అని నీకు ఎందుకు అనిపించింది ఫస్ట్? ఏనుగు అట్లా అనడం నాకు నచ్చింది కాబట్టి అట్లా డ్రా చేయాలనిపించి ఇట్లా డ్రా చేసా. సో పవన్ కళ్యాణ్ గారిని ఏనుగు బ్లెస్ చేస్తున్నట్టు అది నీకు ఆ విజువల్ నీకు బాగా నచ్చి అది నువ్వు డ్రాయింగ్ తీసుకున్నావా? ఓకే. సో చాలా బాగా గీసావు. నీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. అవునా? ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఇంత ఇంత ఇష్టమా? ఆహా. ఇంకా కాదా? ఓ, ఇంకా ఎక్కువ ఇష్టమా? ఓకే. ఎందుకు ఎందుకు అంత ఇష్టం నీకు? ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గారు? మా డాడీకి ఇష్టము. ఆ, హెల్ప్ ఇంకా? అందరికి హెల్ప్ చేస్తాడు. ఇంకా ఇంకా మా డాడీకి ఇష్టం. ఇంకా అందరికి హెల్ప్ చేస్తాడు కూడా. ఓ, అందరికీ హెల్ప్ చేస్తాడు అండ్ మీ డాడీకి చాలా ఇష్టం కాబట్టి నీకు చాలా ఇష్టం. అవునా? అవును. ఓకే. సో ఈ డ్రాయింగ్ గీయడానికి నీకు ఎన్ని డేస్ పట్టింది? వన్ డేనే. అవునా? 1 డేలోనే గీసేసావా? స్కూల్కి వెళ్ళలేదా మరి నువ్వు? వెళ్ళాను. వెళ్ళావా? అది స్కూల్ నుంచి వచ్చాక? స్కూల్ ఎన్ని నుంచి minutes లో- వచ్చాక డ్రా చేసా. ఓ, స్కూల్ నుంచి వచ్చాక డ్రా చేసావా? ఓకే. సో నువ్వు అనుకున్నావా ఈ రీల్ నువ్వు ఏదైతే డ్రాయింగ్ వేసావో అది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తుంది, ఆయన చూస్తారని అనుకున్నావా నువ్వు? అనుకోలే. అనుకోలే? ఓకే. సో నీకు గిఫ్ట్ ఎప్పుడు వచ్చింది? మార్నింగ్. మార్నింగా? ఎవరు తీసుకొచ్చారు గిఫ్ట్? ఆల్ ఫ్యాన్స్. ఫ్యాన్సా? వాళ్ళ టీం. వాళ్ళ టీం తెచ్చుకొచ్చారు. ఓ, పవన్ కళ్యాణ్ గారి టీం తీసుకొచ్చిందా? ఏమని చెప్పారు నీకు నీ దగ్గరికి గిఫ్ట్ తీసుకొచ్చి? సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఇచ్చి చాలా బాగుంది. చాలా చాలా బాగుందని బాగుంది. చెప్పారా? ఓకే. సో అండ్ మీ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా, ఫేవరెట్ హీరో అండ్ నీ రీల్ అక్కడి వరకు వెళ్ళడం, సో వాళ్ళ టీం నుంచి మార్నింగ్ రావడం. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అవునా? ఫోన్స్ చేశారా మీ రిలేటివ్స్ అందరూ నీకు? అవును. ఏం చెప్పారు ఫోన్ చేసి? సూపర్, వెరీ గుడ్ అట్లా చెప్పారు. సూపర్, వెరీ గుడ్ అంతేనా? ఇంకా చెప్పారు. అవునా?
పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫోన్ చేశారా నీకు? చేయలే. అయ్యో, డిసప్పాయింట్ అయ్యావా? అవ్వలేదా? అవ్వలే. ఆ, ఓకే. అంటే పాపం పవన్ కళ్యాణ్ గారి వరకు రీల్ వెళ్ళింది, నీకు ఫోన్ చేస్తారని ఏం అనుకోలేదా? అనుకోలే. అనుకోలేదా? సరే, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తే ఏం చేస్తావు? మాట్లాడతా. ఏం మాట్లాడతావు? ఫోన్లో చూసి వాట్సాప్ ఏం అడుగుతావు? గ్రూప్లో ఏం అడుగుతావు పవన్ కళ్యాణ్ గారిని? ఓజీ ముందు చూసా. ఉమ్. ఏం అడగవా పవన్ కళ్యాణ్ గారిని? ఉమ్, ఏం అడగవా పవన్ కళ్యాణ్ గారిని? ఏం అడగవా ఫోన్ మాట్లాడితే? అడుగుతా. ఏం అడుగుతావు? ఓజీ అంటే ఏంటి ఓజీ అంటే ఏంటని అడుగుతావా? చెప్తా. కలవా? ఆయన దగ్గరికి వెళ్ళవా? వెళ్తా. వెళ్తావా? నీకు మూవీస్ ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్టే. అవునా? యాక్టింగ్ చేస్తావా మరి? చేస్తా. చేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీ ఫాదర్ వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు మరి? మీ ఫాదర్ ఉన్నారా నీ పక్కన? లేరు. ఏయ్, అబద్ధాలు ఆడకు. హలో. మీ డాడీ హాయ్ మేడం. ఉన్నారు, అదిగో. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మీరేమో పవర్ స్టార్ ఫ్యాన్ అంట. మరి మీ పాప అలా రీల్ చేసిన వెంటనే నెక్స్ట్ డేనే పవన్ కళ్యాణ్ గారు అలా రియాక్ట్ అవ్వడం ఎలా అనిపించింది మీకు? అందుకే ఫ్యాన్ అయ్యాను మేడం. ఆయన అలా చేస్తారనే ఫ్యాన్. ఓకే. సో సో ఆయన బేసికలీ దగ్గర నుంచి మేము ఈస్ట్ గోదావరి అండి. సో మా చిన్నప్పటి నుంచి సినిమాలు ఎవరైనా చూస్తాం, ఎవరైనా అంతే ఇష్టపడతాం. సో కొంచెం పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ ఇష్టం. నా ఇష్టం మా పాపకు కూడా వచ్చింది. ఆయన చేసే అన్ని ఓకే. ఎవరు మంచి పని చేసినా చూపిస్తూ ఉంటాను. ఈ ఏనుగులు వాళ్ళ నేమ్స్, వాళ్ళు చెప్పే యాక్టివిటీస్ చెప్తుంటే మా పాప చాలా అట్రాక్ట్ అయ్యింది. సో అందుకని దీనికి ఇంట్రెస్ట్ వచ్చి అది డ్రా చేసింది. మేము అసలు అనుకోలేదు, రెగ్యులర్గా ఎప్పుడు ఎలా రీల్ చేస్తుందో అలాగే చేసాం. కానీ అది పవన్ కళ్యాణ్ గారి దాకా రీచ్ అయ్యింది. చాలా మంది కాల్ చేస్తుంటే నేను పవన్ కళ్యాణ్ గారు కాదేమో, ఏదో ఫేక్ కాల్స్ ఏమో అనుకున్నాను. వాళ్ళే అలా మమ్మల్ని ఫాలో అప్ చేసి నైటే వస్తా అన్నారు. నైట్ పాప పడుకుందని చెప్పి మార్నింగ్ వచ్చి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు మాకు. వావ్, వావ్. సో ఫస్ట్ మీరు ఫేక్ కాల్ అనుకున్నారా? ఎవరో చేస్తూ ఉంటారులే అని చెప్పి. ఒకటి కాదు మేడం, ఒకటి కాదు, ఒక 5-6 కాల్స్ వచ్చినాయి. తర్వాత ఒక 10 మెసేజెస్ వరకు వచ్చినాయి. సో నేను నమ్మలేదు. పవన్ కళ్యాణ్ గారు మనకెందుకు చేస్తారు, మనం వెళ్తే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే కానీ కుదరదు కదా అని మేము అనుకున్నాము. ఓకే. సో అది తర్వాత ఒక మ్యూచువల్ ఫ్రెండ్స్ దాకా మ్యూచువల్ ఫ్రెండ్ చూసి కనెక్ట్ అవ్వడం జరిగింది మేడం. అది నిజమని తర్వాత తెలిసింది. ఓకే. సో ఏదైనా సో పవన్ ఇలాంటి కళ్యాణ్ ఆర్ట్స్. మీరు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి పేరుతో గిఫ్ట్ వస్తే చాలు మేడం. ఆయన చూసారని చెప్తేనే చాలు, గిఫ్ట్ కూడా అక్కర్లా. అవును, సో అవును, అంతే. అవును. కానీ వాళ్ళ టీం ఓకే. ఏం చెప్పారంటే, మేము పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్ అయిపోయాక డెఫినెట్ గా కల్పిస్తామని మాకు చెప్పారు. వావ్. సో పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఎస్ అవకాశం కూడా ఉందని చెప్పారనమాట మీకు. ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే. సో మీ పాప చాలా ఇంట్రెస్టెడ్ అండి ఇలాంటి ఆర్ట్స్ అవన్నీ కూడా? చాలా బాగా డ్రా చేస్తుంది కదా? దీనికి యా తినకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఇష్టం అండి. తన కళ్ళ ఎదురుగుండా ఏదైనా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, బర్త్డే కానీ క్రిస్మస్ కానీ ఏదైనా ఇలాంటివి జరుగుతుంటే మాత్రం డెఫినెట్గా అది ఇంటికి వచ్చి దాన్ని ట్రై చేస్తుందండి అలా డ్రా చేయడానికి. అక్కడ ఏదైనా మిస్ అవుతే ఈ డ్రాయింగ్లో ఇన్సర్ట్ చేసి ఇది ఉంటే ఇంకా బాగుండని చెప్తూ ఉంటుంది అనమాట. సో మాకు కూడా ఓ ఇంట్రెస్ట్, వావ్. అలాంటిది ఏదైనా మంచి సిచ్యువేషన్స్ జరుగుతుంటే మేము కూడా చూపిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. ఏంటి ఇంత టాలెంట్ మీ నుంచి వచ్చిందా, లేకపోతే మీ బ్లడ్ లో ఉందా, లేకపోతే ఏంటి? అట్లాంటిది ఏం లేదండి. లేదా? పాపకే జనరల్గా వచ్చింది అంతే. గాడ్ జనరల్ గా గ్రేస్ ఓకే. అనుకోవాలి అంతే. మీరేం లేదా? మీకు ఎటువంటి మల్టీ టాలెంట్స్ ఏం లేవా? మేము మల్టీ టాలెంట్స్ ఉంటే సెలబ్రేట్ అయిపోతుంది కదా మేడం ఇప్పటికి. ఓహో, ఓకే. సో మరి ఇప్పుడు మీ పాపకి నా వచ్చాయి వర్క్ కాబట్టి వరకు మరి మీరు. మా ప్రొఫెషన్ వరకు నాకు ఓకే మేడం. ఐఎమ్ గుడ్ ఎట్ మై ప్రొఫెషన్ అంతే మేడం. మ్మ్. సో ఓకే, నేను మిస్ అయినవన్నీ మా అమ్మాయిలో చూసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఇట్లా ఓకే, ఓకే. సో ఎవరికి ఈవెన్ ఆ, ఈవెన్ ఈవెన్ ఒక ఎల్కేజీలో ఒక బుక్ చేసింది మేడం తిను, మై ఫ్రెండ్ అని చెప్పి. అది మ్మ్. ఇన్స్టాలో పెడితే అది కూడా 1 మిలియన్ వెళ్ళింది మేడం. వావ్. సో అది
అంటే ఏం లేదు, పేరెంట్స్ ఇంట్రెస్ట్‌గా చేస్తా ఉంటారు కదా! ఆళ్ళందరికీ కనెక్ట్ అయింది. అట్లా, అట్లా వెళ్తా ఉంటాయి. ఏదో ఆసియాలో ఒకసారి కాఫీ కప్పు ఒక 5గురు కప్పు కడుక్కొని తాగడం చూసిందండి. ఎందుకని హ్మ్. అడిగింది నన్ను. సో, హ్మ్. తెలుసు కదా మేడం. అది ఐక్య అన్‌లిమిటెడ్ ఉంటది. ఒకసారి అవును. రీఫిల్స్ అన్‌లిమిటెడ్ ఉంటది కదా! సో, అది కూడా హ్మ్. 5 మిలియన్స్ ఎళ్ళిపోయింది. సో, అక్కడ సిట్యుయేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తినకి చెప్పినట్టు ఉంటది. సో, తిను యాక్టివిటీ చేసినట్టు ఉంటది కదా! ఇప్పుడు ఆ ఏనుగుల గురించి కృష్ణ అంటే తినకి చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేశారాయన. కృష్ణ చాలా హ్మ్. యాక్టివ్‌గా ఉంటది. అందరికన్నా ముందుంటది అని చెప్పి. ఇప్పుడు అప్పటి నుంచి హ్మ్. కృష్ణని చూడాలంటుంది మళ్ళీ. ఆ కృష్ణ ఓహ్! అంటే ఆ ఏనుగు పేరు మళ్ళీ. కుంటి ఏనుగు పేరు. ఓకే. సో, పవన్ కళ్యాణ్ సో, గారిని అట్లా చూసే కొంచెం అదే. అది నీకు తొందరలో లభిస్తుంది కాబట్టి డెఫినెట్‌గా కృష్ణని కూడా నువ్వు చూడొచ్చులే. వరీ అవ్వకు. మీ నాన్న ఉన్నారుగా చూపించడానికి. సో, ఏదైనా మార్నింగ్ నుంచి మీకు మంచిగా కాల్స్ అవన్నీ వస్తూ ఉండుంటే ఫుల్ బిజీ బిజీ. యెస్ మేడం. యెస్ మేడం. యెస్ మేడం. అందరూ ఫ్రెండ్ సర్కిల్ నుంచి అందరూ కాల్ చేశారు. అందరూ డెఫినిట్‌గా ఏదైనా ఇంకా మార్నింగ్ లెగ్గానే ఆహ్, వచ్చిన గిఫ్ట్ అది వేరే మేడం. ఏదో మేము అదే. మొన్న జనరల్‌గా తిను ప్రాక్టీస్ కోసం యేసుకున్నది అంతవరకు ఎళ్లి రీచ్ అవుతదని మేము అనుకోలేదు. రీచ్ అయినా గాని మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు మేడం. బట్ పట్టించుకొని పంపించేటప్పటికి చాలా హ్యాపీనెస్ అయింది. యెస్. యెస్. అండ్ దట్ టూ ఇది నీకు ఒక మంచి చిల్డ్రన్స్ డే గిఫ్ట్ అనుకోవచ్చు కదా! యెస్ మేడం. యెస్ మేడం. మా పాపకి ఇచ్చే చిల్డ్రన్స్ డే గిఫ్ట్ ఇదే మేడం. దాంతో పాటు ఈ బిగ్ టీవీ వోళ్ళు గూడా దీనికి గిఫ్ట్ ఏంటంటే బిగ్ టీవీ ఎంట్రీ అనే చెప్తానిప్పుడు. అయ్యయ్యో! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము మీ వరకు రావడం కాదు. దానికి మీరు వెంటనే సహకరించి, ఓకే చెప్పి ఈరోజు ఇలాగా ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా దానికి కూడా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వద్దులేండి మాకు అవసరం లేదని చెప్పేస్తూ ఉంటారు. బట్ మీరు పాప టాలెంట్ జనాలకి తెలియాలి, పాప గురించి కూడా తెలియాలి అని చెప్పి మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈరోజు ఇగో ఇలా అడిగిన వెంటనే నాకు ఇంటర్వ్యూ ద్వారా మీరు వచ్చారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు ఇలానే డ్రా చేస్తూ ఉండండి. పాపని బాగా ఎంకరేజ్ చేయండి. తన యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ అంటుంది. మీకు పంపించడం ఇష్టమేనా? స్కూల్ అయిపోయాక తను ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్‌లోనే ఉంటది మేడం. దాన్ని డిస్టర్బ్ చేయకుండా వస్తే గనక డెఫినిట్‌గా పంపిస్తాను మేడం. వావ్! చూడండి మరి అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంక మరి ముందు ముందు మీ అమ్మాయి ఎటువంటి అడుగులేసుకుంటూ ఎళ్తదో చూడాలి. ఇంకా చిన్నది మేడం. జస్ట్ 6 ఇయర్స్ ఓల్డ్ మేడం. ఆ! పాప ఏజ్ చిన్నదే గానీ టాలెంట్ మాత్రం చాలా పెద్దది. ఇది మాత్రం. యెస్ మేడం. థాంక్ యెస్. యూ మేడం. సో, థ్యాంక్ యూ అండి. అండ్ హిరామ్ శ్రీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే అక్క టు యూ ఆల్సో. అందరికి టు యూ గాదు. నేను కూడా చిన్న పిల్లనేనా? థ్యాంక్ యూ సో మచ్. సో, థ్యాంక్ యూ. అండ్ నీకే కాదు బిగ్ టీవీ అందరికీ తరపున కూడా. అవునా? ఫ్రెండ్స్ థ్యాంక్ అందరికీ. యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, బిగ్ టీవీ చూస్తున్న అందరికీ కూడా ముఖ్యంగా చిన్న పిల్లలందరికీ కూడా బిగ్ టీవీ తరపున చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇలాంటి టాలెంట్స్‌ని ఉన్న పిల్లల్ని కూడా మంచిగా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయండి. సో, డిప్యూటీ సీఎం గారికి పిల్లలంటే ఎంత ఇష్టమో అండ్ ఇలాంటి ఎటువంటి టాలెంట్స్ ఉన్నా కూడా ఆయన ఏ విధంగా ప్రోత్సహిస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు, అలాగే ఏ విధంగా వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వడం కూడా మనం చాలా సందర్భాల్లో చూసే ఉన్నాము. అండ్ ఇప్పుడు ఈ చిన్న పాప తను విజువల్‌గా చూసి వాళ్ళ ఫాదర్ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పిన ఆ డ్రాయింగ్ ఏదైతే ఉందో మొత్తం కూడా తను ఊహించుకొని ఆ యొక్క విజువల్స్ అన్నీ కూడా తనకి ఎక్కడెక్కడ నచ్చాయి ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తను డ్రా చేసింది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తను యాక్టివిటీస్ చేస్తూ ఉంటుందంట. సో, డ్రాయింగ్ అనేది చాలా బాగా వేసింది. ఒకసారి మనం విజువల్స్‌లో గనుక చూసుకున్నట్లయితే సో, ఆ డ్రాయింగ్ నిజంగా తను వేయడం ఒక ఎత్తైతే ప్రజలందరూ కూడా దాన్ని అక్కడి వరకు అంటే టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ కూడా ముందే ఉంటారు. పబ్లిక్ మనం ఎటువంటి పెట్టినా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టినా లేకపోతే నార్మల్ వీడియోస్ పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. మనమే చాలామంది బాధపడుతూ ఉంటాం. అరే ఇన్ఫర్మేటివ్ ఉన్నవి లేకపోతే టాలెంటెడ్ ఉన్నవి వైరల్ చేయొచ్చు కదా అని చెప్పి. సో, ఈ పాప డ్రాయింగ్ చూసిన తర్వాత అదే విధంగా వీడియో వైరల్ అవ్వడం జరిగింది. అది డిప్యూటీ సీఎం వరకు కూడా వెళ్ళడం జరిగింది. అండ్ వాళ్ళ టీం రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఆ పాపకి ఒక మంచి గిఫ్ట్ కూడా పంపించడం జరిగింది. అండ్ ఈ గిఫ్ట్‌లో కూడా ఏం పంపించారు, ఎంత పంపించారు అలాంటిది మనం పక్కన పెడితే అలానా అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి రెస్పాన్స్ రావడం ఒక ఎత్తు అయితే గిఫ్ట్ పంపించడం మరొక ఎత్తు. సో, ఇవాళ పాపకు ఒక బూస్టింగ్‌లా ఉంటుంది. అంటే పొద్దున్నే తనకి అంత మంచి గుడ్ న్యూస్‌తోని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పి మళ్ళీ ఆ పాప వీడియో పెట్టడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు కూడా ఆ పాప మాటల్లో మనం వింటూ ఉన్నాము. తను చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలానే తన ఆర్ట్స్
ముందుకు తీసుకెళ్తానని చెప్పింది అండ్ తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది. సో తను మల్టీ టాలెంటెడ్ అని కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. సో మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎవరైనా ఇలా ఉంటే డెఫినెట్గా పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి. సో డెఫినెట్గా మంచి స్థాయికి అయితే పిల్లలు వెళ్తారు.